చేశానురా, నేను ఎందుకు సారీ చెప్పాలి? ఈ రోజు నేను నా బాస్ ని ఫుల్ గా తిట్టబోతున్నా. సో ఇది రిహర్సల్ అండ్ యు మై బాస్. అమ్మా స్టార్ట్ అంటే వస్తుంది 15 minutes నీట్గా ఉంచు. అమ్మా ఏం వినిపించట్లేదు, కాస్త పక్కకొచ్చి మాట్లాడు. స్టార్ట్ 15 minutes లో. ఏంటమ్మా ఆంటీ ఏంటి, ఇల్లు ఏంటి, 15 minutes ఏంటి? ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అది కాదే, ఆంటీ ఇల్లు స్టార్ట్ 15 minutes. అమ్మా అమ్మ ఒక నిమిషం ఆగు. మీరు స్టార్ట్ అవుతున్నారు, ఆంటీ వస్తుంది, 15 minutesలో ఉంటున్నారు, ఇల్లు నీట్గా ఉంచాలి. హా వస్తున్నాము, నీట్ పెట్టు. వచ్చేది పుష్పవల్లి ఆంటీయా? ఆ షిట్, పుష్పవల్లి వస్తుందా? హలో కోడలి పిల్ల, కోడలి పిల్ల, ఏంటి మధ్య నా సౌండే రావట్లేదు? ఏంటి పుష్పవల్లి అనగానే భయపడ్డానేంటా అని చూస్తున్నారా? మీ అందరి లైఫ్లో ఒక అనాయింగ్ రిలేటివ్ ఉంటుంది కదా, నా లైఫ్లో తనే ఆ అనాయింగ్ రిలేటివ్. చా, ఆమె వస్తుందని ఇల్లంతా నీట్గా పెట్టడం ఏంటో. ఆమె ఒక పెద్ద క్వీన్ ఎలిజబెత్ మరి. ఓ అలాగే ఫీల్ అవుతుంది కదా. బా అమ్మో, ముందు మా అమ్మ నాన్నలు అసలు పెళ్ళికి వెళ్ళింది సరే, తన్ని తీసుకుని రావడం అంత అవసరమా? ఓహ్ సారీ, పుష్పవల్లి గురించి ఏ ఇంట్రడక్షన్ ఇవ్వకుండానే తను తిట్టేసుకుంటే మీకు ఏమర్థం అవుతుంది? ఓకే, ద గ్రేట్ పుష్పవల్లి మా నాన్నకు చెల్లి, నాకు మాత్రం ఆ మోరు తల్లి. ప్రతి దాంట్లో మా ఇంట్లో వాళ్ళతో కాంపిటీషనే. మా ఇంట్లో ఏది కొన్నా దానికన్నా కాస్ట్లీది, అడ్వాన్స్ది వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే. తను ఎంత కంపాటిటివ్ అంటే నాకు ఇప్పటికీ గుర్తు. నా చిన్నప్పుడు నా స్కూల్ ఫీజు 6,000 అని తెలుసుకుని వాళ్ళ అబ్బాయిని 10,000 ఫీ ఉన్న స్కూల్లో జాయిన్ చేసింది. ఫీజు విషయంలో ఏంటి కాంపిటీషన్ దరిద్రంగా అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి. మా నాన్న మోపెట్ కొంటే వాళ్ళు బైక్ కొన్నారు. మా నాన్న 1,00,000 పెట్టి కారు కొంటే తను అప్పు చేసి మరీ 2 లక్షలు పెట్టి కారు కొనింది. ఇలా ప్రతిసారి మా ఇంటికి రావడం ఏదో ఒకటి చూడటం, అక్కడికి వెళ్ళి మావయ్య దానికన్నా అడ్వాన్స్ది కొనేంత వరకు టార్చర్ పెట్టడం. పాపం మావయ్య. వచ్చేసినట్టున్నారు. ఏం వదినా, డోర్ ఏ వుడ్డు చూసారా? డోర్ దగ్గర నుంచి స్టార్ట్. ఇంతకీ కోడలి పిల్ల ఎక్కడా? రూమ్ లో ఉందనుకుంటాను. జైత్రి, అమ్మో జైత్రి లేమ్మా, అత్తొచ్చింది. అమ్మా ఇట్రా. నేను పెళ్ళికి రాకపోవడానికి రీజనే ఆవిడ వస్తుందని. ఆవిడ ఇంటికి తీసుకొస్తావేంటి? నేనేం చేయనే, ఆవిడ వస్తానంటే వద్దని ఎలా చెప్పమంటావు? చెప్పుండాల్సింది. నువ్వు వచ్చి ముందు పలకరించి, లేదంటే నీకు పొగరు అనుకుంటుంది. పో మా అమ్మ ఓవరాక్షన్ అని తట్టుకోలేను. అమ్మ జైత్రి. ఆంటీ ఆంటీ ఏంటమ్మా ఆంటీ? అత్తమ్మా అని పిలు. ఎన్నిసార్లు చెప్పాలి? అత్త. ఎలా ఉన్నావు అని అడుగు. ఫస్ట్ అడుగు. ఆమె అడిగిందా? ఫస్ట్ నువ్వు అడుగు. ఎలా ఉన్నావు అత్త? బాగున్నానమ్మా. ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కానీ నీకేమైంది? ఒంట్లో బాగాలేదా? చాలా బక్కగా అయిపోయావు. ఏం వదినా, తిండేం పెట్టట్లేదా ఏంటి? మా వాడు ఎంత హెల్తీగా ఉన్నాడు తెలుసా? వాడికి కనీసం హెడ్ ఎక్ కూడా రాలేదు ఇప్పటి వరకు. వాడి గురించి చెప్పుకోవాలి. కాస్త ఏసీ తగ్గిస్తారా? జలుబు వచ్చేస్తుంది. అలాగే దీన్ని తీసేస్తారా? నాకు డాగ్స్ అంటే ఎలర్జీ. ఆయన సోఫా మీద కూర్చోబెట్టడం ఏంటి? ఎలా ప్లీజ్. ఏసీ 24లో పెడితేనే చలేసి జలుబు వస్తుంది వాడికి. వాడు హెల్దీ అంట. జైత్రి కూడా చాలా హైపర్ యాక్టివ్. ఇప్పటిదాకా ఆఫీస్ వర్క్ చేసుకున్నట్టుంది, అందుకే అలసిపోయినట్టుంది. బాగా కష్టపడుతుంది. మొన్న ఈ మధ్య దాని జీతం కూడా 50,000 చేశారు. ఆహా, అంటే వాళ్ళ అబ్బాయి సాలరీ 20,000 కదా, అందుకే కాలేదు. మా అమ్మ బంగారం. సరే, నేను ఆ వంట పని చూసి వస్తాను. జైత్రి, అత్త కంపెనీ ఇవ్వు. అమ్మా సోనీ. బా మా
మట్టు ఉందమ్మా జైత్రి, కొంచెం చూసుకోవచ్చు కదా. ఏదో మ్యూజియంకి వచ్చిన టూరిస్టులు అన్నీ ఎంత డీటెయిల్గా చూస్తుందో. బా, ఈ చెక్క బా చీప్ క్వాలిటీలా ఉంది. మామే నడితే కొంచెం హై క్వాలిటీ చెక్కతో చేపిస్తారు కదా. ఏమ్మా జైత్రి, ఎప్పుడు టెక్స్టింగేనా? టెక్స్టింగ్ కాదు, నేను కొత్త ఫోన్ కొందాం అనుకున్నాను. సో ఊరికే అలా చూస్తున్నాను. ఏం ఫోన్ కొందాం అనుకుంటున్నావు ఏంటి? ఐఫోన్ XS. మా వాడి దగ్గర ఐఫోన్ XL ఉందిలే, ఎక్స్ట్రా లార్జ్. వాట్ ఇషి? ఇంకేటమ్మా జైత్రి, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? వై ఆంటీస్? అబ్బాయి కనిపెడితే శాలరీ, అమ్మాయి కనిపెడితే పెళ్ళి, ఇవి తప్ప వేరే టాపిక్స్ ఉండవా? ఏం వదినా, ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్ళి? అయ్యో దానికి ఇంకా టైం ఉందిలే. ఆహా, కానీ మా వాడికి లేదుగా. అమ్మో, మా వాడంటే గుర్తొచ్చింది, ఫోన్ చేయాలి వాడికి. నాన్నా, అమ్మా ఏం చేస్తున్నావు? ఇందాకే తిన్నానమ్మా, నువ్వు స్టార్ట్ అయ్యావా? లేదు నాన్న, సీతత్త వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇదిగో జైత్రి పక్కనే ఉంది, మాట్లాడు. జైత్రియా, ఇవ్వు. హలో. హాయ్ శోభన్. శోభన్ ఏంటే బావాను? ఎంత అనాయింగ్ మూమెంటో కదా. ఐశ్వర్య కాలం బావా. అను, బావా అను. అవునా, సరే, ఓకే, బాయ్. బాయా? అలా పెట్టేసిందేంటి? ఏదో వర్క్ ఉందంట. అమ్మా వస్తున్నా. నాకేం వినిపించలేదే. అమ్మా, అవ్వలేదా ఇంకా? అయిపోయింది, బౌల్స్ తీసుకో. ఏం సేమియా పాయసం చేసావా? నేను ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, నాకు మాత్రం చేయలేదు. ఆవిడ రాగానే చేసేసావు. ఇదిగో తీసుకెళ్ళి ఇచ్చేసిరా. ఏ పో అమ్మా, నేను ఇవ్వను, నువ్వు వెళ్ళి ఇవ్వు ప్లీజ్. ట్రేలో పెట్టేసి ఇచ్చేసిరా. అయ్యో, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఇంతసేపు మా అమ్మ కిచెన్లో ఉన్నప్పుడు చెప్పలేదే? చెప్పరు. ఫార్మాలిటీకి మొహమాటాన్ని నటిస్తా చూడు, ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్. అత్త అలానే అంటుంది లేవే, నువ్వు ఇవ్వు. మరీ మొహమాట పెట్టేస్తున్నారు వదిన. 2 తీసుకుందేంటి? జైత్రి, నువ్వు కూడా ఒక కప్పులో పెట్టుకుని తినమ్మా. వదిన, అడగడమే మర్చిపోయాను. పెళ్లి కూతురు తల్లి మెడలో అసలు ఎక్కువ నగలే లేవేంటి? ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా? అప్పుడప్పుడు నాకు ఈ ఆంటీలందరూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సా అని డౌట్ వస్తుంది. ఎక్కడికెళ్ళినా ఎవరెన్ని నగలేసుకొచ్చారు, ఎవరెన్ని తులాలు కొన్నారు, ఇవే టాపిక్స్. అమ్మా, ఇంకెంతసేపు మాట్లాడతావమ్మా, పంపించేసే. టైం 5:30. అమ్మో, లేట్ అయిపోయింది వదినా, నేను ఇంక వెళ్ళాలి. అయ్యో, రేపొద్దున వెళ్ళొచ్చు, నైట్కి ఉండిపో. ఈవెన్ మామ్స్ కెన్ బి అనాయింగ్ సమ్ టైమ్స్, ఎస్పెషలీ ఇలాంటి సిచ్యువేషన్స్లో. లేదు వదినా, వెళ్ళాలి. అయినా చీకటి అయ్యేలా ఉంది, కొంచెం రిస్కేనేమో. నో. అదే ఈరోజు నైట్ ఉండి రేపొద్దున వెళ్దు. ఇంత దూరం వచ్చి మీ అన్నయ్యని కలవకుండా వెళ్ళిపోతే ఆయన మాత్రం బాధపడరు? నో నో నో, కరెక్టే, అన్నయ్యని కూడా కలవలేదు. No, no,